కొట్టిన తర్వాత ఎన్ని రోజులు అంటే సఫారీ కొట్టి? సఫారీ కొట్టి ఈ రోజుకి 5 రోజులు అయింది. 5 రోజులు. 5 రోజులు ఇది 2 సార్లు కొట్టావు, తర్వాత సఫారీ కొట్టినా. సఫారీ కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అయింది. అయితే 5 రోజులు అయింది కాబట్టి 5 రోజులు మీకు ఏమేమి తేడా గమనిస్తున్నావు? పింజలు దిగినా, బాగానే దిగినా. ఈ పూత కొత్త పూత రావడం మీ సఫారీతో అంటారా? సఫారీ ఏం వేసారు కాంబినేషన్లో మీరు సఫారీలో? కాంబినేషన్ జూకా వేసినారు. ఓకే, ఈ సఫారీలోకి జూకా కాంబినేషన్ వేసి స్ప్రే చేసినారు. ఈ సఫారీ స్ప్రే చేయడం వల్ల మన పూత బాగా వచ్చిందా? ఇప్పుడు మీకు పైన పూత గానీ పిందెలు గానీ బాగా వస్తున్నాయి. ఈ మందుల వల్లనే కొత్తగా రావడం అంతా బాగా అయింది. అయితే ఎలక్సా ఫేజ్ ఎప్పుడు కొట్టారు? నిన్న సాయంత్రం కొట్టినారు. అయితే ఇంకో 5 రోజులు ఉంటే దీని రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఒకసారి వాడిన కొట్టినారు అప్పుడే చూసినారు. మరి ఎట్లా ఉంది ఎలక్సా ఫేజ్? అయితే ఇది రెండోసారి కొట్టడం ఎట్లా ఉంటుంది దాని రిజల్ట్ కూడా? మరి బాగుందా? అంటే దేని పరంగా బాగుందంటారు చెప్పండి. ఇది బాగా కాపు సెట్ అవుతుంది, నల్లి కంట్రోల్ అవుతుంది, అన్ని బాగా పనిచేస్తుంది. పూత కాపుకి నల్లి త్రిప్స్ కంట్రోల్ గానికి, ముడత కంట్రోల్ గానికి, కాప్ సెట్టింగ్ కి మందులు బాగున్నాయి. మేమైతే మేజర్ గా మందులు చెప్పేది ఏంటంటే ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి, మైట్స్ కంట్రోల్ అవుతాయి, ముడత పై ముడత కింద ముడత పై గ్రోత్ బాగా వచ్చి కాప్ సెట్టింగ్ అవుతుంది. అట్లే ఉంది రిజల్ట్స్. అయితే ఎక్కడ తీసుకుంటారు మందులు మీరు? ఇవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి మనకు ఆదోనిలో అయ్యప్పని డీలర్ వచ్చి ఎమ్మిగనూరు టర్నింగ్ దగ్గరే ఉంటుంది షాపు, అక్కడ తెచ్చుకున్నారు. అంటే అంతకుముందు నుంచి వాడుతున్నారా ఈ మందుల వరకే? వాళ్ళ దగ్గర సంవత్సరం పోయినా ఫోన్ లో చూసి నంబర్ కొట్టుకొని ఓకే పోయి ఆడు ఫోన్ చేసి ఇక్కడ ఉండమంటే అప్పుడు ఇచ్చినారు, కొట్టినారు. అయితే అక్కడ అంగట్లో ఈ మందులు తెచ్చి కొట్టినప్పటి నుంచి మీ పొలం చేంజ్ అయింది. తేడా ఉందే? అంతకు ముందుకి ఇప్పటికి తేడా ఉంది. ఈ మందులతో తేడా అయింది అంటారు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనకి పూత కాపు బాగుందండి. ఇది వచ్చేసి కడ్డిబేడి రకం కదా? కడ్డిబేడి రకం అండి. ఇప్పుడు చూడండి, మనకు పూత అనేది ఒకసారి కటింగ్ చేసామన్నా దీంట్లో మన కోసినారు. ఒకసారి చూడండి, మనకు ఇప్పుడు పైన పూత కాపు వస్తుంది, కాపు సెట్టింగ్ అనేది అయితే ఉంది. అయితే మనకి ఏంటంటే కడ్డి బ్యాడ్ రకంలో ఆకుండేదే కొంచెం ముడత ఉంటుంది అంతే కదా. అంత క్లియర్గా అయితే ఎప్పటికీ ఆకుండదు, అంత క్లియర్గా ఉండదు. కాకపోతే పూత కాపు అనేది ఎక్సలెంట్గా వచ్చింది. ఒకసారి చూడండి, కాపు సెట్టింగ్ అయితే ఉంది. దీనికి ట్రాజెంటా 2 సార్లు స్ప్రే చేశారు. అలెక్సా ఫైజ్ ఇప్పుడు 2వ స్ప్రే చేయడము, మధ్యలో ఒకసారి సఫారీ స్ప్రే చేసినారు. ఈ విధంగా కంటిన్యూగా మందులు ఇవి స్ప్రే చేసుకుంటూ వచ్చిన దానికి గాను రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకు పూత కాపు అనేది బాగా వస్తుంది, దగ్గర కనుపులు వస్తున్నాయి. వచ్చిన పూత కూడా కాపు సెట్ అయితే ఉంది. మళ్ళీ ధైర్యంగా రైతులు ఎవరైనా మందులు వాడుకోవచ్చు అంటారా? మళ్ళీ నువ్వు కంటిన్యూగా వాడుకున్నందుకైతే నీకు ఏం డిఫాల్ట్ ఏం లేదు. 5 రకాలు కొట్టినా, 5 రకాలు బాగా పనిచేసినాయి. మంచి కంపెనీ మందులు మాదిరిగా ఉంది. భయ మందుల మాదిరిగా ఏమన్నాయా? ఏం లేదు కదా. మంచి కంపెనీ మందులు అయితే ఎట్లా కొడితే ఎట్లుంటుంది అట్లే ఉంది కదా. సేమ్ అట్లే ఉంది. ఓకే, మనం ధైర్యంగా ఎవరికైనా మందులు మేము కూడా చెప్పొచ్చుగా. ఇదే సంవత్సరమే కదా మీరు వాడుతున్నారు? ఓకే. మరి ఇదే సంవత్సరం వాడుతున్నారు, ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఫర్దర్ గా ఇవే మందులతోనే నెక్స్ట్ ఇయర్ కూడా వాడొచ్చు. ఓకే, మరి తోటి రైతుల గురించి చెప్తున్నారా మీరు? చెప్పినారా? వాడుతున్నారు. మా కాలు కన్నారు ఏమంటే గుంతలో నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు ఉన్నాయి కాబట్టి గుంతలో ఉన్నావు కాబట్టి ఇంకా అట్లా కొడుతున్నారు. ఓకే, ఈ మందు